ఇప్పుడు వెనెజులాని అటాక్ చేస్తున్నారు. వెనెజులా చాలా వెనెజులా మీద అమెరికా చేస్తున్న ఆరోపణ ఏది పూర్తి డ్రగ్ క్యార్టల్స్ తోటి నిండిపోయింది వెనెజులా అని. హౌ ఫార్ ఇట్స్ ట్రూ? అది ఒక చిన్న దేశం, దాని చుట్టుముట్టి ఆల్రెడీ వార్షిప్స్ అక్కడికి చేరుకున్నాయి, అక్కడి నుంచి టార్గెట్ చేస్తున్నాయి. తనని తాను సర్వైవ్ చేసుకోలేని ఒక వింత పరిస్థితి వెనెజులాకి. అండ్ బ్రాండ్ చేసి పారేశారు. వెనెజులా అంటే అత్యంత దాన్ని ఏమంటారు, కటిక పేదరికంలోకి వెళ్ళిపోయింది. ఇవాళ పొద్దున్న తింటే సాయంత్రానికి ఎత్తుక్కునే పరిస్థితి అనే పద్ధతిలో క్రియేట్ చేశారు. డ్రగ్స్ తోటే ఆ దేశం జీవిస్తుందనే ఒక ప్రచారం. అంటే ఆ లోపల ఉన్న రేర్ ఎర్త్స్ని క్యాప్చర్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి అమెరికా వేసిన పన్నాగంగా దీన్ని చూడొచ్చా మనం? దానికి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇరాక్ లోకి ఏమి తేడాలేదు. అమెరికా చెప్పేది ఒకటి, చేసేది. వాళ్ళు ఏం చెప్పారో తప్పకుండా నమ్మకూడదు. వాళ్ళు ఏం చెప్తే ఫస్ట్ నమ్మకూడదు. దానికి కారణమే కాదు, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ని కట్ చేయదలుచుకున్నారు. ఇరాన్ మీద ఆంక్షలు విధించారు, రష్యా మీద ఆంక్షలు విధించారు, వెనెజులా మీద ఆంక్షలు విధించారు. ఇప్పుడు లేటెస్ట్ గా నైజీరియా మీద యాక్షన్ తీసుకోబోతున్నాను అంటున్నాడు. కానీ నైజీరియా ఏం చెప్తున్నాడు? క్రిస్టియన్స్ అంటున్నాడు. క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ చంపుతున్నారు కాబట్టి నేను యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు. ఆయిల్ ప్రొడ్యూసింగ్ మేజర్ దేశాలన్నింటినీ కూడాను వాళ్ళు కట్ చేసేస్తున్నారు. నెక్స్ట్ అటాక్ మనకు వెస్ట్ ఏషియా మీద ఉండబోతుంది. వెస్ట్ ఏషియా ఇప్పుడు డైరెక్ట్ కట్ చేస్తే కనుక దానికి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ ఖమేనీ లాంటి వాళ్ళని, ఈ ప్రాక్సీలని వీళ్ళే పెట్టి పోషిస్తారు. హమాస్ నాశనం అవ్వకూడదు అని కోరుకుంటుంది అమెరికా. హమాస్ సర్వనాశనం అయితే కనుక అమెరికా నష్టపోతుంది. జో బైడెన్ హయాంలో మనకు ఆ డీప్ స్టేట్ ఏం చేసిందో మనం చూసాం. వీళ్ళు కంప్లీట్ గా బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా వాళ్ళ నెరేటివ్ అంతా ఉండింది. 2-3 షిప్మెంట్స్ ఆపేశారు వీళ్ళకి ఆయుధ సామాగ్రి. సో అటువంటి పరిస్థితి. అలాగే మనకు ఈ మిగతా ఇరానియన్ ప్రాక్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఉండాలి, నాశనం అవ్వకూడదు, అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది. దాంతో వీళ్ళందరూ కూడా అమెరికా చెప్పు చేతుల్లో ఉంటారు. అది వాళ్ళ నెరేటివ్. కాబట్టి ఒక క్రమేపీ కట్ చేసుకుంటూ వచ్చి నెక్స్ట్ దీని మీద పడతారు. వెస్ట్ ఏషియా మీద కూడా ఇక్కడ కూడా ఏదో చేస్తారు. చేసిన తర్వాత అమెరికా విల్ బికమ్ ద సోల్ సప్లయర్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. అమెరికా తప్ప ఇంకెవరు ఉండరు. మనం రష్యా నుంచి మనకు జర్మనీకి వెళ్తున్నటువంటి నార్త్ స్ట్రీమ్ పైప్ లైన్ ఉండేది. అది 3-4 ఏళ్ల క్రితం మనకు ఈ యుద్ధం, యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత పేలిపోయింది. పేలిస్తే ఫస్ట్ రష్యన్ తిట్టారు అందరు పట్టు. రష్యాని మీకు ఏమైనా బుద్ధి ఉందా? నేను అమ్ముతున్నాను కదా, నాకు ఆదాయం కావాలి కదా, నేను పేర్చుకుంటాను కానీ మతి భ్రమించిందా ఏంటి అని చెప్పి రష్యా తిట్టింది. సో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ 3 దేశాలు అక్కడ ఉన్నాడు, జర్మనీను, స్వీడన్, వీళ్ళందరూ కలిసి ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయట ఎక్కడ చెప్పారు. కొన్ని లీక్ అయినవి ఏం చెప్తున్నాయంటే కొన్ని యుక్రెయినియన్ కమాండోస్ లాంటి, నేవల్ కమాండోస్ లాంటి వాళ్ళు ఎవరో దాన్ని వీటి పేల్చారు అంటున్నారు. బట్ తర్వాత వచ్చినటువంటి సీక్రెట్ సిఐఏ లీక్ లో ఎక్కడ తెలిసిందంటే అమెరికా చేసింది. అమెరికా ఆర్డర్ చేసింది దాన్ని బ్లాస్ట్ చేయండి. అంటే ఇప్పుడు పర్మనెంట్ గా వీళ్ళకి రష్యా నుంచి జర్మనీకి కట్ అయింది. సో జర్మనీ ఇస్ ఫోర్స్డ్ బై ఫ్రమ్ యుఎస్ఏ. యుఎస్ఏ ఎంత దూరం ఉంది? అక్కడి నుంచి 5,000 కిలోమీటర్ల దూరం ఉంది. 5,000 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకురావాలంటే ఎంత కష్టం. ఇక్కడేమో పైప్ లైన్ ఉంది, ట్యాప్ తిప్పితే మీ ఇంట్లోకి వస్తుంది. చీపెస్ట్ గ్యాస్, చీపెస్ట్ ఆయిల్ రష్యా నుంచి. దాన్ని కట్ చేశారు. ల్యాండ్ కనెక్టివిటీ ఉన్నా కానీ కూడా యుక్రెయిన్ గొడవ తీసుకొచ్చారు. యుక్రెయిన్ గొడవ నేటో కోసం కాదు, రష్యా ఆయిల్ కట్ చేయడం. రష్యా ఆయిల్ కట్ చేసుకొని వీళ్ళందరూ లెఫ్టిస్ట్ బాజాలో ఉన్నటువంటి సోకాల్డ్ సోషలిస్ట్ డెమోక్రాట్స్ జర్మనీలో ఇక్కడంతా కూడాను సర్వనాశనం చేసుకున్నారు. ఈ రోజు ఈ యుద్ధం స్టార్ట్ అయిన సంవత్సరానికి ఇప్పటికీ 4 రెట్ల వాళ్ళ పవర్ చార్జెస్ పెరిగినాయి జర్మనీలో. ఎలా సస్టైన్ అవుతుంది అది? ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఎక్కడ తట్టుకుంటుంది అది? ఈ రోజు మనమేమో 3వ స్థానానికి రాబోతున్నాం. వచ్చే సంవత్సరంలో 3rd లార్జెస్ట్ జీడిపి మనకు ఉండబోతుంది. మనం గొప్పగా ఉన్నామా, వాడు నాశనం అవుతున్నా? ఇది ప్రశ్నించుకోవాలి. జపనీస్ ఎకానమీ క్షీణించి, ఫస్ట్ యూకే ఎకానమీ క్షీణించి, మనం అక్కడే ఉన్నాం. మనకంటే కిందకి యూకే వెళ్ళిపోయింది, మనకంటే కింద జపాన్ వెళ్ళిపోయింది, మనకంటే కిందకి జర్మనీ వెళ్తాం. మనం ఎదుగుతున్నామంటే మనం కూడా ఎదుగుతున్నాను, ఎదగట్లేదు అని అనట్లేదు, కానీ మనకంటే ఫాస్ట్ గా వాళ్ళు పడిపోతున్నారు. కాబట్టి వాళ్ళ స్థానం మనం తీసుకుంటాం. ఈరోజు జర్మనీ కాంపిటీషన్ ఎడ్జ్ పోయింది. వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని మూసేసుకున్నారు. ఫాసిల్ ఫ్యూయల్ మనకు పవర్ ప్లాంట్స్ అన్ని మూసేసుకున్నారు. ప్రదూషణ, దీతి అంటే చెత్త అంతా పెట్టుకున్నారు. దాంతో వాళ్ళ రష్యా నుంచి వచ్చే చీప్ ఆయిల్ కూడా కట్ చేసుకున్నారు. అమెరికా మీద కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ అమెరికా. అండ్ అమెరికన్ షేల్ ఆయిల్ గ్యాస్ ఏదైతే ఉందో, ఆయిల్ ఉందో చాలా ఎక్స్పెన్సివ్. అందుకని టెక్నాలజీ చాలా డిఫరెంట్ టెక్నాలజీ. వాటర్ పంప్ చేయాలి, నీళ్లు పంప్ చేస్తే ఆ నీటి ప్రెషర్ కి ఇంకో దగ్గర నుంచి ఆయిల్ వస్తుంది. కంప్లీట్ పొల్యూట్ అయిపోతుంది ఆ ప్రాంతం అంతా. ఎవరు మనుషులు కానీ జీవులు ఏవి బతకలేదు. అంత ఎన్వైరన్మెంట్ చాలా డేంజరస్. కానీ డొనాల్డ్ ట్రంప్ దాన్ని పట్టించుకోడు. నాకు డాలర్లు కావాలి, నేను రెవెన్యూ కావాలి, అందుకని డ్రిల్ బేబీ డ్రిల్ అన్నారు. సో దాంతో వాళ్ళ టార్గెట్, వాళ్ళ డీప్ స్టేట్ యొక్క
వాళ్ళ అంతా కూడా ప్లానింగ్ అంతా మనం చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్ సప్లైయింగ్ దేశాలన్నీ కట్ చేసుకుంటూ వెళ్తున్నారు. కట్ చేసుకుని వెళ్తే వాళ్ళే సోల్ సప్లయర్ అవుతారు. ఈ విషయం తెలిస్తే భారతదేశం మనం ఏం చేసాము, ఫస్ట్ టైం 10% వాళ్ళ దగ్గర గ్యాస్ కొంటున్నాం అమెరికా దగ్గర నుంచి. మీరు కొనట్లేదు కదా, మన మీద కూడా టార్గెట్లు ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టాడు.